సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని జనసేన పార్టీ నాయకులు సామినేని ఉదయ్ భాను, అమిశెట్టి వాసు అన్నారు. గత 10 ఏళ్లుగా రాజగిరి సోమేశ్వరరావు కుటుంబం సామాజిక సేవలో ముందంజ వేయటం ప్రశంసనీయమన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ట్రస్ట్ తరపున సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరచాలని వారు కోరారు. ట్రస్ట్ తరపున సాగించే కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. సూర్య సత్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయిరామ్ థియేటర్ సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు సామినేని ఉదయ్ భాను, అమిశెట్టి వాసు ముఖ్య అతిథులుగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజగిరి సోమేశ్వరరావు కుటుంబం సమాజానికి తమ వంతు సాయం అందించే ఉద్దేశంతో ట్రస్ట్ ఏర్పాటు చేసి 10 ఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరచాలని సూచించారు. ట్రస్ట్ కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఉంటుందని వారు స్పష్టం చేశారు. సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాజగిరి సోమేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా వేసవి కాలంలో చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ వంటి కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కరోనా, వరదలు వంటి విపత్తుల సమయంలో తమ ట్రస్ట్ తరపున పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. ప్రతి ఆదివారం మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాబోయే రోజుల్లో తమ కుటుంబ సభ్యులు భాస్కర్ రావు, చంద్రశేఖర్, శ్రీనివాసరావు, పవన్ కుమార్ సహకారంతో ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షుడు బాయన బాబ్జీ, మాజీ కార్పొరేటర్లు మహదేవ్ అప్పాజీ, మరుపిల్ల రాజేష్, రాకేష్, పబ్లిక్ స్కూల్ అధినేత ఎన్వి రావు తదితరులు పాల్గొన్నారు. ఎంతో దాతృత్వంతో పేదవారికి, మధ్యతరగతి కుటుంబాలకి ఎండలో తిరిగే ప్రతి వారికి ఇబ్బంది లేకుండా చల్లటి మంచినీరు, అలానే కూలర్లను పెట్టి మంచినీళ్ళు ఇవ్వడం, అలానే ఈరోజు మరి మజ్జిగతోటి, బటర్ మిల్క్ తోటి మాతోటి ప్రారంభోత్సవం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలా సోమేశ్వరరావు గారికి, వారి కుమారులు చంద్రశేఖర్ గారికి, వారి మిత్రులకి, శ్రీనివాస్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో మరి ప్రతి వారికి, తోటి వారికి సహాయం చేయమని చెప్పారు. అలానే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి జన్మదినోత్సవం, మరి వారి జయంతి సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం కూడా సోమేశ్వరరావు గారు చాలా మంచి పని చేశారు. వారు చేసే కార్యక్రమానికి ఎప్పుడు కూడా జనసేన పార్టీ అండగా ఉంటుందని, అలానే మొన్న మరి పోతిన చిన్న గారి విగ్రహం ఆవిష్కరణ విషయంలో కూడా వారు చాలా ముందుండి మరి మంచి కార్యక్రమాలు జరిపించారు. వారికి భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి వారిని కోరుకుంటూ వారిని చేసే కార్యక్రమానికి అభినందనలు తెలియజేస్తూ సెలవు. గత 10 సంవత్సరాలుగా అన్ని సేవా కార్యక్రమాలు ఇదే కాకుండా వరదలు వచ్చినప్పుడు కానీ, తర్వాత ఇది ఆదివారం ఉచిత మెడికల్ క్యాంపు, ప్రతి ఆదివారం కూడా మెడికల్ క్యాంప్ పెట్టడం, తర్వాత ఈ అన్నదాన కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తాం. రేపు జూలై నెలలో స్కాలర్షిప్ ప్రోగ్రాం కూడా ఉంది. అప్పుడు సార్ గారు, ఈసారి అందరూ వస్తారు. అది ఇంకా చాలా పేదలకి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఇంకా కంటిన్యూ అవ్వాలని, మీ అందరి దయ ఉండాలని. రాజగిరి సోమేశ్వరరావు గారు అంటే పేద కుటుంబంలో పుట్టి పిల్లల్ని చదివించుకొని పిల్లలు ఉన్నతమైన స్థాయిలో ఉండి జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా చంద్ర గారు యుఎస్లో ఉంటూ జనసేన పార్టీకి ఎన్నో సేవలు అందించినటువంటి రాజగిరి సోమేశ్వరరావు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, అదేవిధంగా జనసేన పార్టీకి కూడా అండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వీళ్ళకి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పేదలకి మజ్జిగ పంపిణీ పెట్టి దాహాన్ని తీరుస్తూ ఆయన కుటుంబానికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు సోమనేని ఉదయ్ భాను గారు, అట్లాగే మండల రాజేష్ గారు, నన్ను, ఇక్కడ ఉన్న నాయకులను, డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా జనసేన పార్టీ నుంచి పిలిచి పెద్ద ఎత్తున చేసినందుకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు.